మనము నడవాలనేది ఆయన ఉద్దేశం. కాబట్టి ప్రార్థనకి అనేకమైన జవాబులు బైబిల్లో మనకు కనపడతాయి. కాబట్టి దావీదు ప్రార్థన, సొలొమోను ప్రార్థన, ఏలియా ప్రార్థన, ఎలీషా ప్రార్థన, హిజ్కియా ప్రార్థన మరి మనం చూస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా 2 దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో జనుల ప్రార్థన. జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే వారిని, వారి దేశమును స్వస్థపరుస్తానని ప్రభువారు చెప్తా ఉన్నారు. అలాగే 13, 14వ వచనం నుండి 17వ వచనం, 13వ అధ్యాయము 14 నుండి 17. యూదా ప్రార్థన. 5 లక్షల మంది శత్రువులు చనిపోయారు. 20వ అధ్యాయము 12వ వచనం, 2 దినవృత్తాంతాలు. పిల్లరా, ఇక్కడ యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 23, 24, 27వ వచనం దాకా చూస్తే శత్రువుల మీద విజయం వచ్చింది. మరి ఎంతోమంది ప్రార్థన చేస్తూ వచ్చారు. మరి జనుల కోసం హిజ్కియా ప్రార్థన చేశాడు. 2 దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 20వ వచనం. హిజ్కియా ప్రార్థన జనులు స్వస్థపరిచింది. 27వ వచనం చూస్తే యాజకుల ప్రార్థన దేవుని నివాసం చేరి. కాబట్టి ప్రార్థనలు దేవుడు వింటాడు, ఆయన సన్నిధికి చేరతాయని బైబిల్ చెప్తా ఉంది. ఎజ్రా గ్రంథం 10:1 పాపాలు ఒప్పుకొని ప్రార్థన, దానికి జవాబు 17వ వచనంలో వచ్చింది. నెహమ్యా ప్రార్థన 1వ అధ్యాయము 6వ వచనం, 2వ అధ్యాయము 4 నుండి 9 వచనాల్లో దానికి జవాబు వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ మీకు తెలిసినయే. ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది, ఏం చేస్తాడు దేవుడు చెప్తాడు. కీర్తన 116వ కీర్తన 13వ చరణంలో రక్షణను బట్టి, అంటే ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనంలో యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు, వారికి ఏమొచ్చింది? క్షేమం వచ్చింది. సామెతలు 15వ అధ్యాయము 8వ వచనంలో ఎవరి ప్రార్థన ఆయనకి ఆనందము అంటే యథార్థవంతుల ప్రార్థన. 29వ వచనంలో నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఏలియా మనలాంటి మనిషే, కానీ ఆయన ప్రార్థన చేస్తే విజయం వచ్చింది. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనంలో ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తాడు. 29 ఇర్మియా గ్రంథము 12వ వచనానికి వస్తే ప్రార్థన చేస్తే దేవుడు మన మనవి ఆలకిస్తాడు, అంటే వింటాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు ప్రార్థన చేశాడు. 20వ వచనం నుండి 25వ వచనం దాకా జవాబు. సింహాలు అతన్ని ఏం చేయలేదు, తిరిగి రాజు అతన్ని బయటికి తీసుకొచ్చాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనంలో ప్రార్థన చేయు వారందరూ రక్షించబడతారు అని రాయబడింది. కాబట్టి ప్రార్థన, ఈ పాత నిబంధనలో కొన్ని ప్రార్థనలు మీకు తెలియజేయడం జరిగింది. దేవుడి చిత్తమైతే కొత్త నిబంధనలో కొన్ని ప్రార్థనలు కూడా మరొక పర్యాయం మీ ముందుకు ఉంచుతాను. ఆ వాక్యాలు వినండి, ఇంటికెళ్ళి దానిలో ఏ ప్రార్థన చేసుకోవాలో, ఎలా చేయాలో వాక్యాలన్నీ దగ్గర పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన కూడా అంగీకరించునుగాక. మోకరించండి, ప్రార్థన చేయండి.